ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము స్వీయ పరిశీలన. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? నేను క్రమబద్ధమైన పరిశుద్ధ గ్రంథ ధ్యానము కలిగి ఉన్నానా? అనిర్వచనీయమైన అనుభూతులెన్నో మిగిల్చి మన నుండి దూరం కావడానికి పరుగులు తీస్తుంది 2025. ఎప్పుడు మన ముందు ప్రత్యక్షం కావాలా అన్నట్టు ఆరాటపడుతుంది 2026. అవును, ఋతువులు, కాలాలు, సృష్టి యావత్తు ఏవి దేవుని మాటను జవదాటవు, నీవు నేను తప్ప. అయినప్పటికీ నీవెట్లా జీవించినప్పటికీ నీ ప్రవర్తనకు ప్రతిఫలం ఇయ్యక ఆయన కృపలో ఈ క్షణం వరకు నడిపిస్తూ మరి కొద్ది రోజుల్లోనే మరొక నూతన సంవత్సరంలోనికి నిన్ను ప్రవేశపెట్టడానికి ఆయన ఇష్టపడుతున్న తరుణంలో ఇప్పటి వరకు ప్రభుత్వం మన సహవాసం, క్రమబద్ధమైన వాక్య ధ్యానం ఏ రీతిగా ఉందో స్వీయ పరిశీలన చేసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. పాత క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యము దైవావేశం వల్ల రాయబడి ఏ దోషమునో లోపమునో లేనిదై భద్రపరచబడి మన విశ్వాసానికి అలాగే క్రియాశీలక జీవితానికి ఉపయోగపడేది పరిశుద్ధ గ్రంథం. ఇదే పరిశుద్ధ గ్రంథం యొక్క నిర్వచనం. ఇందులో 4 ముఖ్య విషయాలు మనం తప్పకుండా గమనించాలి. మొదటిది, పరిశుద్ధ గ్రంథం దైవావేశం వల్ల కలిగినది. రెండవది, ఇందులో ఏ లోపము దోషము లేదు. మూడవది, ఇది దేవునిచే భద్రపరచబడింది. నాలుగవది, ఇది మన విశ్వాసానికి క్రియాశీలక జీవితానికి ఉపయోగపడుతుంది. మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో పూర్తి వీడియో లింక్ ఇస్తున్నాను. తప్పకుండా వాక్యం వినండి, దేవుని ఆశీర్వాదం పొందుకోండి. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం కత్తి వంటిది లేక ఖడ్గం వంటిది అంటూ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. అంటే మన బండబారిన హృదయాలను కోస్తుంది, మనలో లోపలికి కూడా ప్రవేశిస్తుంది. దేవుని వాక్యం సుత్తి వంటిది అని యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29లో రాయబడింది. ఇది మనల్ని చదును చేస్తుంది, మెత్తన చేస్తుంది, వంకర్లుంటే సరి చేస్తుంది. అగ్ని వంటిది అని యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో, ఇంకా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడింది. ఇది మనలోని లోపాలను కాల్చివేసి మనల్ని పవిత్రపరుస్తుంది. సబ్బు వంటిది అని మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, ఇంకా నీరు వంటిదని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది. ఇది మనల్ని కడిగి శుద్ధి చేస్తుంది. పాల వంటిది అని అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఇది మనల్ని పెంచి పోషిస్తుంది. దీపం వంటిదని కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనంలో రాయబడింది. ఇది మనల్ని సరైన దారికి నడిపిస్తుంది, మనకి మార్గనిర్దేశం చేస్తుంది. దేవుని బిడ్డలుగా సత్య సంబంధమైన విషయాలను మనం తెలుసుకోవాలి. అద్దం వంటిది అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. ఇది మనలోని మచ్చలను ఎత్తి చూపించి సరిచేస్తుంది. దేవుని వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? నా ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలామంది అనుదినం వాక్యం చదువుతాము, అనుదిన వాగ్దానాలు తీసుకుంటాము. వీళ్ళని బట్టి ప్రతిరోజు వాక్యం కూడా వింటూ ఉంటాం. మంచి భక్తులు రాసిన పుస్తకాలు చదువుతాం, వారి వర్తమానాలు వింటూ ఉంటాం. క్రైస్తవునిగా ఇది చాలా మంచి అలవాటు. మనం కొన్ని విషయాలు ఈ క్రమంగానే నేర్చుకున్నాం. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనే మెలకువ కూడా మనకు ఉంటుంది. నేర్చుకునే మనసు కూడా మనకుంది. మంచిదే. ఎక్కువ మంది దైవజనులు చెప్పే మంచి మాట ఒకటి ఉంది. అది వాక్యం మెదడుకు కాదు మనసుకు అని. వినిన వాక్యం, నేర్చుకున్న వాక్యం మన మెదడులో చేరడం కాదు కానీ మన మనసుకు చేరాలని. దేవుని వాక్యం పట్ల వైఖరి ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనం దేవుని వాక్యాన్ని సరైన విధంగా స్వీకరిస్తాము అనేది ఈరోజు చూద్దాం. దైవజనుడైన యోబు గారు ఈ విషయాలు వివరిస్తున్నారు మనకి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22-23 వచనాలు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదు. ఈ వాక్య భాగంలో 4 క్రియాపదాలు మనకు కనిపిస్తాయి. అన్ని విధాలుగా అభివృద్ధి పొందడానికి దేవుని వాక్యం విషయంలో మనం తప్పకుండా చేయాల్సిన 4 పనులు ఇక్కడ రాయబడ్డాయి. అదేంటంటే, మొదటిది అవలంబించడం, రెండోది ఉంచుకొనడం, మూడోది తిరగడం, నాలుగోది తొలగించుకోవడం. మేలు పొందడానికి దేవుని వాక్య విషయంలో మన వైఖరి ఈ 4 అంశాలతో ముడిపడి ఉండాలి.
దేవుని వాక్యాన్ని వినడం ఎంత ప్రాముఖ్యమో, విన్న దేవుని వాక్యాన్ని అవలంబించడం కూడా చాలా ప్రాముఖ్యం. తర్వాత విన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం, భద్రపరచుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అవలంబించడం జరుగుతుందో, ఆ వెంటనే మనం దేవుని వైపు తిరగాల్సిన విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి. దేవునికి వ్యతిరేకంగా మనలో ఉన్న ప్రతి విషయం మనకి స్పష్టంగా తెలుస్తాయి. అప్పుడు మనం ప్రతి చెడును తొలగించుకొని ప్రభువును అనుసరించాలి. ఈ అవలంబించడం, ఉంచుకోవడం, తిరగడం, తొలగించుకోవడం, వాక్యం విన్నప్పుడు ఈ 4 మనలో జరగకపోతే దేవుని వాక్యం పట్ల మన వైఖరి సరిగ్గా లేదని అర్థం. దేవుడు తన వాక్యంతో మనకి ఒక ఉపదేశం ఇచ్చినప్పుడు దాన్ని అవలంబించాలి, హృదయంలో దాచుకోవాలి, వాక్యం వైపుగా తిరగాలి. ఏదైనా చెడు ఉంటే ప్రభు వైపు తిరిగే క్రమంలో ప్రతి చెడును తొలగించుకోవాలి. వాక్య ఉపదేశం విన్నప్పుడు ఈ 4 మనలో జరగకపోతే దేవుని వాక్యం పట్ల మన వైఖరి సరిగ్గా లేదని అర్థం. ఈ 4 చేస్తే మన అభివృద్ధిని ఎవరు ఆపలేరు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ధ్యానించాలి? ఈ పరిశుద్ధ గ్రంథం మన నడతను సరిచేస్తుందట. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 9వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనట చేతనే కదా అంటాడు కీర్తనాకారుడు. హృదయాన్ని నిండిన దాన్ని బట్టే మన మాటలు, తలంపులు, క్రియలు ఆధారపడి ఉంటాయి. అందుకే మొట్టమొదటిగా మన హృదయం సరిచేయబడాలి. మన హృదయం సరిచేయబడాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ఎందుకంటే దేవుని వాక్యం సజీవమై, బలమ గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అంటూ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనకి చెప్తున్నాడు. దేవుని వాక్యం మనల్ని పాపం చేయకుండా అడ్డగిస్తుంది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. అలాగే దేవుని వాక్యం మనకు సంతోషాన్ని ఇచ్చి ఆలోచన పుట్టిస్తుంది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, నీ శాసనములో నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఇంకా ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒకసారి చూడండి. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నది అంటున్నాడు ఇర్మియా గ్రంథకర్త. దేవుని వాక్యం దేవుడంటే భయాన్ని కలిగిస్తుంది. దేవునికి ఎప్పుడు భయపడతామంటే ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలుసుకున్నప్పుడు. ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాల్సిందే. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తాం. దేవునికి భయపడేవాడు ఆయన ఏది అడిగినా ఇచ్చేస్తాడు. అబ్రహామును పరీక్షించడానికి కుమారుని అడిగాడు కానీ నిన్నైతే నీ హృదయాన్ని తప్ప మరేది అడగడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడమని ఇందువల్ల నాకు కనబడుచున్నదనేను అంటూ ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉండటం చూస్తాం. దేవుని వాక్యం మనకు నెమ్మదినిచ్చి జీవింపజేస్తుంది. జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో అవి తారాస్థాయికి చేరతాయి. ఎందుకు ఈ జీవితం అనే ప్రశ్నలు లేవనెత్తుతాయి. మరణమే శరణ్యం అనే పరిస్థితులను సైతం సృష్టిస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఒక చిన్న దేవుని మాట మన బాధల్లో నెమ్మది, ఊరట, ఆదరణ కలిగిస్తుంది. జీవితం పట్ల ఆశను రేకెత్తిస్తుంది, జీవింపజేస్తుంది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనంలో చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తాం. దేవుని వాక్యము జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. శత్రువులకు మించిన జ్ఞానం. మన ప్రధాన శత్రువు సాతానే, వాడు యుక్తి గలవాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులు సర్పము యుక్తి గలదై ఉండెను అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తాం. వాడి యుక్తి నుండి తప్పించబడాలంటే వాడికి మించిన జ్ఞానం మనకు కావాలి. అది ఎట్లా లభిస్తుంది? దేవుని వాక్యం ధ్యానించడం ద్వారానే. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 98వ వచనంలో, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి అంటున్నాడు. ఇంకా బోధకులకు మించిన జ్ఞానము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 99వ వచనంలోనే చూస్తే, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదంటున్నాడు. దేవుని వాక్యం వలన ఒక విశ్వాసి తీవ్రమైన బాధ, సంతోషం రెండు ఏకకాలంలో అనుభవించగలడు.
కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 143 వచనంలో, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. ఇంకా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుందంట. వారి అడుగులు జారిపోకుండా అది వారిని కాపాడుతుంది. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 165 వచనంలోనే, ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగుతాం, వారు తొర్రిల్లుటకు కారణమేమీ లేదు. ఇలాంటి దివ్య గ్రంథాన్ని ధ్యానిస్తున్నామా లేదా? నూతన సంవత్సరం నుండి మొదలు పెడదామని కాదు, కానీ నేటి నుండే ప్రారంభించి క్రమబద్ధమైన వాక్య ధ్యానంతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.